వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నిన్న అర్జున్ రెడ్డి, నేడు బత్తుల శ్రీనివాస్ రెడ్డి. రెడ్ బుక్ వెంటాడుతోంది, వైసీపీకి నిద్ర కరువవుతోంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే ఏదైతే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువైన అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నిజానికి ఆయన మీద ఏదైతే లుకౌట్ నోటీస్ కూడా ఉంది. ఎప్పటి నుంచో ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంతమంది సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోయారనేది మనకు తెలిసిందే. అన్కౌంటబుల్ అది. సో అలాంటి వాళ్ళల్లో ఒకరే ఈ అర్జున్ రెడ్డి. అప్పటి నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ మీద, ఆయన ఫ్యామిలీ మీద, లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీ మీద అత్యంత దారుణంగా పోస్టులు పెట్టారనేది అర్జున్ రెడ్డి మీద ఉన్న అభియోగం. ఎప్పుడైతే ఒక వర్రా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగిందో స్టార్టింగ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అప్పుడే ఇతని మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇతని మీద కేసు కూడా ఫైల్ అయింది అర్జున్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు ఆయన గుడివాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అలాంటి అర్జున్ రెడ్డికి సంబంధించి ఆయన అరెస్ట్ చేద్దామని పోలీసులు అనుకుంటా ఉన్న సమయంలోనే ఆయన మొత్తానికి విదేశాలకు చెక్కేశారు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్గా విదేశాల నుంచి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన క్రమంలో అప్పటికే ఏపీ ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి ఆయనకు లుకౌట్ నోటీస్ కూడా ఆర్డర్ చేసింది, ఇష్యూ అయ్యింది. ఈ క్రమంలోనే శంషాబాద్ పోలీసులు ఏపీ పోలీసులకి సమాచారం అందించారు ఆయన శంషాబాద్లో దిగుతున్నట్టు. సో ఈ నేపథ్యంలోనే అర్జున్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు ఆయన, చాలా క్లోజ్ అసోసియేషన్ కూడా ఆ ఫ్యామిలీకి. అంతే విధంగా చూసినట్లయితే ఇంకొక అతను సైమల్టేనియస్గానే అర్జున్ రెడ్డి అరెస్ట్ జరుగుతూ ఉంది. ఒకవైపు అది మీడియాలో వైరల్ అవుతూ ఉన్న సమయంలోనే ఈ వార్తలు. మరోవైపు బత్తుల శ్రీనివాస్ రెడ్డి అనే అతన్ని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఏపీ పోలీసులు. ఇతను కూడా బద్వేలుకి చెందిన వ్యక్తి. ఇతని పేరు బత్తుల శ్రీనివాస్ రెడ్డి. అతను కూడా అర్జున్ రెడ్డికో లేకపోతే మనం చెప్పుకున్న ఒక వర్రాకో వీళ్ళకి ఎవరికి కూడా తక్కువ కాదు. ఆ స్థాయిలోనే అటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ ఫ్యామిలీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళని కించపరిచేలా చాలా దారుణంగా పోస్టులు పెట్టిన సందర్భం ఉంది. మనుషులు కాదు వీళ్ళు, మనుషులు అని చెప్పుకోవడం, వీళ్ళ పేర్లు పెట్టి పిలవడం కూడా దండగే మనం. అలా ఒక సైకోయిజంతో, ఒక శాడిజంతో రెచ్చిపోయిన సందర్భం అది 5 ఏళ్ల పాటు. సో ఆ క్రమంలోనే ఆయనకు కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయనకు కూడా దుబాయ్ లాంటి చోటుకు పారిపోవడం జరిగింది. ఆయన కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చున్నారు పోలీసులు. ఇక లేటెస్ట్గా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది తన ఊరికి వెళ్లే క్రమంలో. అక్కడ పోలీసులు అక్కడ శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో ఉన్న అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఏపీ పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ వరుసపెట్టి వితిన్ 1 డేలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అంటే ఎవరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఏ కలుగులో దాక్కున్నా సరే వాళ్ళ మేము బయటికి తీసుకొస్తాం, వేటాడతాం, వెంటాడతాం అన్నట్టుగా ఈ సోషల్ మీడియా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా లోకేష్ అంటే పనిచేస్తూ ఉంది. ఈ విషయం ఎందుకంటే చాలాసార్లు లోకేష్ చెప్తా ఉన్నారనమాట, నా కన్న తల్లిని అవమానించారు, నేను ఎవరిని వదిలిపెట్టను అనేసి. అంతేకాదు, నా తల్లిని అవమానించినా, మీ తల్లిని అవమానించినా, మహిళలను అవమానిస్తే ఎక్కడైనా ఒకటే, దానికి స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు. పర్టికులర్గా సరే పొలిటీషియన్స్ ఎలాంటి కామెంట్స్ చేశారు, ఒక నాని, ఒక వంశీ ఇలాంటి వాళ్ళని మనం పక్కన పెడితే, ఒక రోజు లాంటి వాళ్ళని ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వికృతంగా సజ్జల భార్గవ రెడ్డి ఇచ్చే పేమెంట్లకు ఆశపడి ఈ స్థాయిలో రెచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం అలాగే చూడాలి. ఓ బోరుగడ్డ అనిల్ కానీ, ఒక వర్రా రవీందర్ కానీ, ఇటీవలే ఏదైతే విజయభాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, 3rd డిగ్రీ కూడా చేశారు ఆయన మీద. సో ఇలా వరుస పెట్టి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం వైపు నుంచి వెంటాడే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేసి. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు కూడా ఇట్లాంటి వాళ్ళ గురించి వాళ్ళకి అండగా ఉంటానంటూ మాట్లాడారు. సోషల్ మీడియా నోరెత్తితే చాలు కేసులు పెడుతున్నాను అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడదాం వైఎస్ఆర్సీపీ కూడా తిరుగుబాటుకు కారణమవుతోంది. సీనియర్ నేతలంతా కూడా ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీ డ్యామేజ్ అయింది, ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీ అధికారానికి దూరమైంది. ఇప్పటికైనా అలాంటి వాళ్ళని పార్టీ నుంచి వదిలించుకోవడం బెటర్. వాళ్ళని ఒకవేళ ప్రభుత్వం కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా వాళ్ళ దగ్గరుండి మరీ బెయిల్ రాకుండా, బెయిల్ కోసం వాళ్ళు వెంపర్లాడకుండా దూరంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చాలామంది సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తే గతంలో ఒక వర్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఉన్నంత సింపతి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి, అంత వాయిస్ కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి లేదు. కుదేలు అవుతా ఉంది వైఎస్ఆర్సీపీ. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఈ విషయంలో ఒక డైల్మా ఉంది. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళరు, ఆ పార్టీ నేతలను వెళ్ళనివ్వరు. అలాగని ఆ పార్టీలో ఈరోజు మాటలు కొంచెం వాయిస్ ఉంది, బాగా అద్భుతంగా సబ్జెక్ట్ ప్రజెంట్ చేస్తారనుకున్న నేతలు అందరూ కూడా ఈ ప్రభుత్వ భయంతోనో, ఓటమి భయంతోనో, జగన్మోహన్ రెడ్డి మీద అలకతోనో చాలామంది సైలెంట్ అయ్యారు. ఇక ఒక కొడాల నాని, ఒక వంశీ లాంటి వాళ్ళు కేసుల భయంతో సైలెంట్ అయ్యారు. ఒక రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆమెకి అంత శాంటిటీ లేదు పార్టీ వైపు నుంచి.
సో పార్టీ తరఫున ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా వాయిస్ వినిపిస్తుంది ఎవరు అంటే సోషల్ మీడియానే. సో అలాంటి సోషల్ మీడియానే టార్గెట్ చేసే విధంగా ఈ రోజున ఏదైతే ప్రభుత్వం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉందో, జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు లోకేష్ రెడ్ బుక్లో ఈ పేర్లన్నీ ఉన్నాయా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టిందనేది మనం చూస్తే ఈ ఈ ఇష్యూ మాత్రం వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి కలవరానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే కొంతలో కొంతైనా పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. అలాంటి సందర్భంలో ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న తీరు ఆ పార్టీని డీమోరలైజ్ చేస్తూ ఉంది. సో ప్రజెంట్ ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత గట్టిగా మాట్లాడడానికో, గట్టిగా వాయిస్ వినిపించడానికో భయపడుతున్న పరిస్థితి ఉంది పార్టీలో. కోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, ఆయనతో మాకేం సంబంధం లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అతన్ని డిజోన్ చేసుకుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీ తరపున పనిచేసేందుకో సోషల్ మీడియాలో, లేకపోతే అంత స్ట్రాంగ్గా వాయిస్ వినిపించేందుకో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని, ఆ పార్టీ అండ చూసుకొని, ఆ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన వాళ్ళందరూ కూడా వన్ బై వన్ ఈరోజు అరెస్ట్ అవుతున్న పరిస్థితి, మిగతా వాళ్ళ వాయిస్ కూడా మారుతున్న పరిస్థితి. అయితే ఇది వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి అంటే టీం ఎలా మాట్లాడుతుంది, దీని మీద ఎలాంటి అంచనాల్లో ఉంది అనేది పక్కన పెడితే, చాలామంది వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతలు అంతా కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా వైఎస్ఆర్సీపీ కూడా డేంజరే. మనం శ్రీరెడ్డి లాంటి వాళ్ళని చూసాం. ఆవిడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మీద ఏ స్థాయిలో రెచ్చిపోయింది, జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరమైన తర్వాత డైరెక్ట్గా టీడీపీని ప్యాంపర్ చేస్తూ ఆవిడ మాట్లాడుతున్న విషయాలు మనం చూసాం. అందుకే అవసరమైతే ప్లేట్ ఫిరాయించడానికి, ప్లేట్ తిప్పడానికి ఇలాంటి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అందుకనే ఈ రోజున చాలా సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీలో మాత్రం ఈ విషయం మీద చాలామంది సీనియర్ నేతల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినా, మద్దతు ఇచ్చినా సరే చాలామంది సీనియర్ నేతల్లో మాత్రం ఈ ఇష్యూని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ లోపలేయాల్సిందే, ఇలాంటి వాళ్ళ పార్టీకి ఎప్పటికైనా థ్రెట్ అని చెప్పేసి మొత్తానికి ఇంకా ఈ కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్టు ఒక్కొక్కరుగా రెడ్ బుక్ దెబ్బకి బయటకు వస్తూ ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి లోకేష్ వైపు నుంచి కానీ, ప్రభుత్వ వైపు నుంచి అనేది చాలామంది సొసైటీలో సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తులు కూడా కోరుకుంటున్న అంశం ఇది.